నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు షురు. 5 ఖాళీలకు 5 అభ్యర్థులతో టీఆర్ఎస్ ఎంఐఎం నామినేషన్. టీడీపీలో చేరనున్న వంగవీటి రాధ. మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్న టీడీపీ. శ్రీశైలంలో మొదలైన ఎన్నికల వేడి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ప్రచారం మొదలుపెట్టిన శిల్పా చక్రపాణి. హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు. ఆధారాలు చూపించలేదంటూ పిటిషన్ కొట్టివేత. ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణలో నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 5 ఖాళీలకు 5 అభ్యర్థులతో టీఆర్ఎస్ ఎంఐఎం నామినేషన్ వేయించాయి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేడు ఉదయం మరోసారి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించిన తరువాత వారితో ఓటు వేయించనుంది. కాంగ్రెస్ టీడీపీలు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనం కానుంది. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు బహిష్కరించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పాల్గొని ఓటు వేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ మారుతారని చెబుతున్న ఎమ్మెల్యేల ఓట్లు అవసరం లేకుండానే టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్లో రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారనే పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ అరెస్టును సవాల్ చేస్తూ వేం నరేందర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఈరోజు విచారించిన హైకోర్టు రేవంత్ అక్రమంగా అరెస్టు చేశారని నిరూపించడానికి సరైన ఆధారాలను చూపించలేదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో ఈరోజు మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తేనే టీడీపీలో చేరుతానని వంగవీటి రాధా పెట్టిన ప్రతిపాదనపై తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఆయనను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న టీడీపీ నేత కొనకళ్ళ నారాయణను ఎమ్మెల్యే పోటీ చేయించి రాధాను ఎంపీగా బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు రాధా కూడా అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర 70వ వార్షిక మరియు పంచవాహనిక మహోత్సవ సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రత్యేకంగా ఎద్దు శకటాలను ఊరేగిస్తూ స్వామివారికి ఎద్దు శకటం పైన మగ్గం ఏర్పాటు చేసి పట్టు వస్త్రాలను నేసి కళ్యాణ సమయంలో స్వామివారికి అమ్మవారికి వస్త్రాలంకరణ చేశారు. భజన భక్తులు మరియు స్థానికులు భజనల ద్వారా పురవీధుల్లో గుండా ఊరేగిస్తూ జాతర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాపోలు సత్యనారాయణ, వైస్ చైర్మన్ రావిరాల నగేష్ మరియు ఆలయ అర్చకులు కిషన్ శర్మ, ప్రవీణ్ శర్మ, అజయ్ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు మరియు మున్సిపల్ అధికారులు, ప్రాంతీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక శ్రీశైలంలో ఎన్నికల వేడి మొదలైంది. శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. మొదట మహిషాసుర మర్దిని ఆలయం నుంచి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని కొత్తపేట, శ్రీగిరి కాలనీ, సుగాలి తండా వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం శిల్ప మాట్లాడుతూ శ్రీశైలం అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. శిల్ప గెలిస్తే 2000 మందికి జీవనోపాధి కల్పించి ఇక్కడ నివాసం ఉంటున్న ఇళ్లను ఇక్కడే పట్టా స్థలాలు ఇప్పిస్తామని, కాలనీ కూడా కట్టించి ఇస్తామని, దేవస్థానంలో పనిచేసే లేబర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేసే వాళ్ళను పర్మనెంట్ చేస్తామని, కృషి చేస్తామని అన్నారు. ఇక శిల్ప గెలిస్తే 2000 మందికి జీవనోపాధి కల్పించి ఇక్కడ నివాసం ఉంటున్న ఇళ్లను ఇక్కడే పట్టా స్థలాలు ఇప్పిస్తామని, కాలనీ కూడా కట్టించి ఇస్తామని, దేవస్థానంలో పనిచేసే లేబర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేసే వాళ్లను పర్మనెంట్ చేయడానికి కృషి చేస్తామని అన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి వసూల్ రాజాలుగా పేరు పొందారని అన్నారు. అందరూ కూడా ఆందోళన పడిపోయారు. మీరు చేసినట్టు ఎమ్మెల్యే గారు బుడ్డజర్లతో మీరంతా పొక్లైన్ల ద్వారా మీ ఇళ్ళను తొలగిస్తాం, పోతారో లేదా అని బెదిరించినట్టు మాట్లాడితే ఆ రోజు మీకు అండగా ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం. హామీ ఇచ్చిన తర్వాత కొంత మేరకు ఆగిపోవడం, అవి ఇల్లు ఎక్కడికక్కడే ఉండడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది, ఆ రోజు ఏమన్నాడు, చక్రపాణి రెడ్డి గారు రెచ్చగొడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం, చక్రపాణి రెడ్డి గారు రెచ్చగొడతా ఉన్నారు. ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతాం, ఏ విధంగా ఇల్లు కట్టించగలుగుతాడు ఆయన, ఈరోజు ఇల్లు కట్టిస్తాను శ్రీశైలం నేను చెప్తా ఉన్నాడని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ నువ్వైతే ప్లాట్లు వేసి ఇక్కడ కొంతమందికి మళ్ళీ ప్లాట్లు వేసావు, మళ్ళీ ఏ విధంగా ఇవ్వగలుగుతా ఉన్నావు, ఇవ్వడానికి వీలు లేదంటున్నావు, మళ్ళీ నువ్వే ఇస్తున్నావు అంటే ఇవి ఎలక్షన్ల కోసం డ్రామాలు ఆడుతున్నావు అని అడుగుతా ఉన్నావు. ఎలక్షన్ డ్రామాలా అని అడుగుతా ఉన్నావు, లేకపోతే పేదలను మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఇవ్వకపోతేనేమో ఇవ్వడానికి వీలు లేదంటున్నావు, నువ్వేమో ఇక్కడ ప్లాట్ల రూపంలో ఇప్పుడే మార్కింగ్ ఇచ్చి మీరు కావాలి, మీ అందరికీ తెలిసింది మార్కింగ్ ఇచ్చారు కూడా, వాళ్ళ చోటుకు వెళ్ళండి మీరు అని చెప్పి. అంటే 2 నాలుకల ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలందరూ కోరుకునేటటువంటి వారు ఏంటంటే, ఎవరైనా ఇల్లు లేని వారైనా ఉన్నట్టు ఉంటే, వాళ్ళ స్థలాలు లేకపోతే ఇదే శ్రీశైలంలో బాగా రాయాలి, ఇదే శ్రీశైలంలో ఇళ్ళ పట్టాలు ఇప్పించి ఇల్లు లేని వారికి ఉచితంగా ఇల్లు కట్టిస్తాం తప్పకుండా. ఎందుకంటే నిర్వాసిత చట్టమేంది, ఇక్కడ ఒక చట్టం. నిర్వాసితులు అనేటప్పుడు వాళ్ళకు అన్ని పునరావాసం కల్పించిన తర్వాతనే వాళ్ళను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని పక్కబెట్టి వాళ్ళ చుట్టాలుగా తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు బెదిరించడం భావ్యమా? నేను వస్తే తప్పకుండా వాళ్ళకు పట్టాలు ఇస్తాను, తప్పకుండా ఇల్లు ఇస్తాను. అదే ఒక కాలనీగా తయారు చేస్తాం బ్రహ్మాండంగా, ఒక చోట అందరికీ మంచిగా బ్రహ్మాండమైనటువంటి కాలనీ. 2750 మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వబోతా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు తప్పకుండా మళ్ళీ వస్తే కూడా నెక్స్ట్ ఆయనకు అవకాశం రాదు. ఒకవేళ ఆయన వచ్చినా దాన్ని తరలించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేకి ఓటు వేయడానికి ఏమాత్రం తెలుగుదేశం పార్టీ వేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే చెప్పిన వాగ్దానం ఆయన ఏమాత్రం నెరవేర్చలేదు. ఎంతసేపున్నా తన జోకులు నింపుకోవడం తప్ప మిగతా ఏ బీదవానికి కూడా అండగా నిలబడిన పాపాన పోలేదు. ఈరోజు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు, అన్ని చోట్ల చూస్తూ ఉన్నారు. ఎవరు ఆ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కట్టుకోలేని పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా ఉచితంగా ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. మీరు అదేవిధంగా ఎవరినే కానీ శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తి లేదు. ఇక్కడి వారికి ఇక్కడే ఇల్లు కట్టించి ఇక్కడే పట్టాలు ఇస్తామని, పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని తెలియజేస్తాం. అదే కాకుండా ఈరోజు లలితా బజార్కు సంబంధించినటువంటి గతంలో పెద్ద బజార్లో మెయిన్ బజార్లో ఉన్నటువంటి షాపులను వాళ్ళకందరికీ అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళ అండగా నిలబడతాం. వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు కోర్టు ద్వారా ఎవరో ఒక వ్యక్తి వేలాల ద్వారా దీన్ని షాపులను వేలాల ద్వారా వేయాలి, వేలాలు వేయాలని చెప్పి కోర్టు నుంచి ఒక కాపీ తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. తెలిసింది అందరూ కూడా తెలుసు ఆ విషయం. మేము చాలాసార్లు యువగారిని కోరడం జరిగింది. ఏమని కోరాము మేము ఆ రోజు, మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ విధంగా అయినా సరే మాకు అభ్యంతరం లేదు, మీరు అన్నీ కూడా డిప్పు ద్వారా గతంలో ఎప్పటి నుంచో జీవిస్తున్నటువంటి ఈ యొక్క దుకాణదారులందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి మేము ఒక లెటర్ పూర్వకంగా కూడా కోరడం జరిగింది. దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏదో మేము ఇచ్చాం, మేము లెటర్ కూడా రిలీజ్ చేసాం, పేపర్లకు ఇచ్చాం. ఆ రోజు పేపర్లలో కూడా రావడం జరిగింది. అది పక్క పెడితే దుష్ప్రచారం వీళ్ళ భయానికి భయపడి చాలామంది ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి చక్రపాణి రెడ్డి మాకు అండగా నిలబడినా మాకు న్యాయం జరగదేమో అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. అదే కాకుండా ఏమన్నారు, చాలామందివి
ఇక్కడ అనేటువంటి బినామీ పేర్లు ఉన్నాయి. ఆ బినామీ పేర్లు ఎక్కడ బయట పెడతారా, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారా అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు మా వెంట రావడానికి ఎంతో సంకోచించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికైనా సరే లబ్ధిదారులందరికీ కూడా మేము ధర్మపరంగా మొన్నప్పటికి ఎమ్మెల్యే మనుషులు 25,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేయడం జరిగింది. లోపల ఆ డిమాండ్ చేసిన విషయం చాలామంది కూడా ఈరోజు ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే నిన్నటికి అయిపోయింది, ఆయన నోటిఫికేషన్ రావడం వల్ల ఆయన పదవికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోయింది. ఈరోజు అంతా అన్ని పోలీసు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు ఈరోజు టెంపుల్స్ కావచ్చు, అన్నీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళడం వల్ల ఈరోజు బయటికి చెప్పగలుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఇంత అడిగారు దుర్మార్గంగా. ఆ రోజు ఎమ్మెల్యే గారు 3 మాసాల నుంచి దాదాపు డిసెంబర్ నెల నుంచి ప్రతిరోజు కథలు అల్లుతూ ప్రతిరోజు లాలూచి వ్యవహారం చేసుకొని ఈవో దగ్గర బేరం పెట్టడం జరిగింది. ఈవో గారు కూడా ఆ రోజు మాకు కూడా చెప్పండి, మీరు కొన్ని తీసుకోండి, వాళ్ళు కొన్ని తీసుకోండి అని చెప్పి, ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనకు కోటా ఎక్కువ ఇస్తాం, మీకు తక్కువ ఇస్తాం. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఇదే మార్చి 12న ఆ పార్టీ ఆవిర్భవించిందని, ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో గుర్తు చేసుకున్న జగన్ మహానేత ఆశయాలను పథకాలను సజీవంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 9 ఏళ్లు అయిందని అన్నారు. గత 8 ఏళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కంధాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు అని తెలిపారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు గోతులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇక వివరాలకు వెళితే మహేశ్వరం ఎస్బీఐ బ్యాంక్ నందు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రాఘవరెడ్డి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం మీద వస్తూ ఉండగా ఆదిబట్ల సర్వీస్ రోడ్డు నందు గోతులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన జరిగిన స్థలంలో సూచక బోర్డు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన సూచక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక నయం బ్రతికి ఉన్నప్పుడు కబ్జాలు చేసిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీల పేరుపైకి మారుస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వే నంబర్ 730లో ఉన్న 5 ఎకరాల భూమిని మంద వెంకటేశ్వరరావు పైన రిజిస్టర్ చేశారని, ఇతను మరొక రియల్ ఎస్టేట్ DVR సంస్థకి అమ్మే ప్రయత్నం చేశారు అని అన్నారు. వీరి దగ్గర ఉన్న జిరాక్స్ పేపర్లతో సబ్ రిజిస్ట్రార్ సదరు భూమిని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేయడంతో అసలు కథ బయటకొచ్చింది. నయీం భార్య హసీనా బేగంతో పాటు నయీం అనుచరులు పాషం శ్రీనివాస్, అబ్దుల్ ఫేహే, అలాగే అబ్దుల్ నాజర్ మరియు తుమ్మ శ్రీనివాస్ ని అరెస్టు చేసినట్లు రాచకొండ SOT మరియు భువనగిరి టౌన్ పోలీసులు తెలిపారు. 88,37,000 నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎంతటి వారైనా సరే వదిలేది లేదని పోలీసులు మీడియా పరంగా తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నయీం జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ ని మన SOT పోలీస్ తర్వాత భువనగిర్ ACP ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిర్ కేసెస్ లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి. ఆ పాషం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, ఈయన భువనగిర్ కజిన్ బ్రదర్, నయీం కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్, ఈయన అప్పుడు భువనగిరిలో నయీం అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ 5గురుని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3 వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్ర SUV, తర్వాత ఒక హుండాయి i20 అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్ లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బెనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ DVR ఎస్టేట్ అని, DVR ఎస్టేట్ లో ఉన్న
మండపల్లి వెంకటేశ్వరరావు. ఇక కశ్మీర్ వ్యాలీలో జైషే మహమ్మద్ మరో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఉగ్ర దాడుల కోసం యువతను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్న జైషే మహమ్మద్ కశ్మీర్లో మరో ఆత్మాహుతి దాడి కోసం ఇప్పటికీ 6 యువకులకు శిక్షణ ఇచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ భారత్ కు అప్పగించడంతో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడ్డాయి అనిపిస్తోంది. భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ భారత్ కు అప్పగించడంతో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే పుల్వామా దాడి ఘటన మరోసారి రిపీట్ కాకుండా ఉండడానికి భారత నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాతో వరుసగా 2 వన్డేల్లో ఓడి సిరీస్ను చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్ జట్టు ఆఖరి వన్డేలో పుంజుకోవాలని ఆశిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1:30కు 5వ వన్డే జరగనుండగా మొహాలీ నుంచి టీమిండియా ఈరోజు అక్కడికి చేరుకుంది. 5 వన్డేల సిరీస్లో హైదరాబాద్, నాగపూర్లో గెలిచిన భారత జట్టు ఆ తర్వాత రాంచీ, మొహాలీలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ విజేత నిర్ణయాత్మకమైన 5వ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పుల్వామా ఉగ్రదాడి అమర జవాన్ల స్మారకార్థం టీమిండియా ఆటగాళ్లు మిలిటరీ క్యాప్లు ధరించడాన్ని తప్పుపడుతూ గగ్గోలు పెట్టిన దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన 3 వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాప్లు ధరించడంతో పాటు తమ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్స్ కు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని భూతద్దంలో చూసిన పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు అంటే బీసీసీఐ క్రికెట్ ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, మొయిన్ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడారని, వారిపై ఐసీసీ తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మనీ డిమాండ్ చేశారు. క్రికెట్లో రాజకీయాలను మిళితం చేసే బీసీసీఐ తనకు ఉన్న విశ్వసనీయతను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పీసీబీ లేఖపై ఐసీసీ స్పందించింది. ఉగ్రదాడిలో అమరులైన సైన్యానికి నివాళులుగా ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ తమ దగ్గర అనుమతి తీసుకుందని స్పష్టం చేసింది. దీనికి ఐసీసీ కూడా సమ్మతం తెలిపిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి ఆచరణకు చాలా తేడా ఉందని, ఈ విషయంలో తమ లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాస్తామని పీసీబీ పేర్కొంది. ఇక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో నిరాశపరిచిన భారత స్టార్లకు సత్తా చాటేందుకు మరో అవకాశం లభించింది. మంగళవారం నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి మహిళల సింగిల్స్లో 2 సార్లు ఛాంపియన్ సైనా నెహ్వాల్, పురుషుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సమీర్ వర్మ ఫేవరెట్లుగా పోటీ పడుతున్నారు. కాగా స్టార్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలో ఆడటం లేదు. సోదరుడు సౌరభ్ వర్మతో తొలి రౌండ్లో ఆడనున్న సమీర్ గతేడాది ఇక్కడ టైటిల్ నెగ్గే క్రమంలో క్వార్టర్స్లో జపాన్ స్టార్ కెంటో మొమోటోకును చిత్తు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గత ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో సమీర్ బరిలోకి దిగుతున్నాడు. ఆరంభ రౌండ్ దాటితే 2వ రౌండ్లో భారత్కి చెందిన సాయి ప్రణీత్తో సమీర్ తలపడే అవకాశం ఉంది. కశ్యప్, శుభాంకర్ క్వాలిఫైయర్స్తో పోటీ ప్రారంభించనున్నారు. సైనా తొలి రౌండ్ క్వాలిఫైయర్తో ఆడనుంది. ఆరంభ రౌండ్లను దాటితే సైనాకు సెమీస్లో 2వ సీడ్ బింగ్ జియావో, ఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ విజేత చెన్ యూఫీ ఎదురుపడచ్చు. సైనాతో పాటు భారత్ నుంచి మహిళల సింగిల్స్లో వైష్ణవి, ముగ్ధా బరిలో ఉన్నారు. తెలుగమ్మాయి గుమ్మడి రుషాలి క్వాలిఫైయర్స్తో పోటీని ఆరంభించనుంది. డబుల్స్లో మను అత్రి, సుమిత్, సిక్కిరెడ్డి, అశ్విని జోడీలు పోటీ పడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు షురు. 5 ఖాళీలకు 5 అభ్యర్థులతో టీఆర్ఎస్ ఎంఐఎం నామినేషన్. టీడీపీలో చేరనున్న వంగవీటి రాధ, మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్న టీడీపీ.
శ్రీశైలంలో మొదలైన ఎన్నికల వేడి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ప్రచారం మొదలుపెట్టిన శిల్పా చక్రపాణి. హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు, ఆధారాలు చూపించలేదంటూ పిటిషన్ కొట్టివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.